హన్మకొండ జిల్లా మడిపల్లిలో ఓ కుటుంబం ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది. నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు మా ఇంట్లో లేవు, ఓట్ల కోసం నోట్లు పట్టుకుని మా ఇంట్లోకి ఎవరూ రాకండి, తస్మాత్ జాగ్రత్త అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ హన్మకొండ జిల్లా వ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా మారింది. ఎన్నికల్లో ఊరి బాగు కోసం, అభివృద్ధి కోసం ఆరాటపడే వ్యక్తిని మాత్రమే సర్పంచ్గా గెలిపించుకోవాలన్న ఫ్లెక్సీ అందరికీ ఆకర్షించింది. గ్రామం అసంపర్తి మండల్ హన్మకొండ జిల్లా వాసిని. డబ్బులకు ఓటు అమ్ముకోకూడదు, ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి మంచి అభివృద్ధి నడిపించుకోవాలని, పబ్లిక్ కూడా ఇలాంటి దాన్ని ఫాలో అవ్వాలని నా ఒక విన్నపం. నేను ముందడు చేసిన గ్రామంలో ప్రస్తుతానికి మేము ఒక టీమ్గా తయారై గ్రామానికి మొత్తం ఇంటింటికి తిరిగి చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఓటు అనేది ఆయుధం, దీన్ని అమ్ముకోవడం కరెక్ట్ కాదు. నా ఒక ఒపీనియన్ ఏంటంటే, పైసలు తీసుకోకుంటూ ఓటేసి మన వచ్చిన నాయకుడిని నిలబెట్టి మనం పనులు చేయించుకొని మెడలు వంచి పనులు చేయించుకోవాలి తప్ప పైసలు తీసుకోవద్దని నేను గ్రామానికి కోరుకుంటున్నా, గ్రామ ప్రజలకు కోరుకుంటున్నా, వచ్చే లీడర్లకు కోరుకుంటాను. లీడర్లు కూడా పైసలు ఇవ్వకుంటూ నిలబడాలి. వేసి పైసలు లేకుంటూ భూమి అమ్ముకొని, జాగ అమ్ముకొని నిలబడి అమ్ముకొని రోడ్డు మీద పడి, ఇంతకుముందు కూడా మన మాజీ సర్పంచ్ గారు కొందరు చనిపోయినలు, కొందరు అప్పులపాలై ఇప్పటికీ వాళ్ళు బయటికి లేని పరిస్థితులు ఉన్నది. ప్రజలు తిన్నది కూడా నిజంగా వాళ్ళకు కూడా చెందింది లేదు. ఈ సుక్క ముక్క తిని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని రోడ్డు మీద పడే ప్రజలు కూడా. అందుకని ఈ డబ్బు తీసుకోకుంటూ మంచి మనసుతో ఓటేసి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ఓటు హక్కు అనేది మామూలు కాదు. కొన్ని దేశాలలో లేదు ఓటు హక్కు. మన భారతదేశానికి ఓటు హక్కు అనేది వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకొని ఓటేసుకోవాలని నా యొక్క విన్నపం. నా పేరు కాందార్ రమేష్, మడిపల్లి అసంపర్తి మండల్, హన్మకొండ జిల్లా, పెళ్లి గ్రామం.